गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेऽहमनिशं श्रीसिद्धसन्तोषनं वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयाय गुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्परम्। పరంపర గురువులకు వందనములు. శ్రీమద్రామడుగు శివరామ దీక్షిత అచల బోధ పరంపరలో అవతరించినటువంటి మహానుభావులు శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువర్యులచే విరచితమైన ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు అను గ్రంథరాజములోని 32వ కందార్థము, ఇది అచల పరిపూర్ణ దర్శనము అను శీర్షికలో 32వ కందార్థమును మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టటి ఎరుక పోడి మెరగకన్ చట్టువలె కదలకుండును బట్ట బయలు ఇట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశికు నోట గట్టిగా దెలసూక భావింపదగును ఎరుక లేక సేవింపదగును. ఓ శిష్య, పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టటి ఎరుక యొక్క జాడ ఎరుగక చట్టు వల కదలక ఉండునట్టిది అచ్చల పరిపూర్ణ పరభయలు గనక అటువంటి దాన్ని తెలుసుకొని ధ్యానించవలయును. పుట్టి సచ్చే ఎరుక లేకుండా సేవింపవలయును. వట్టి ఆశల చేత పట్టుబడక ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుకోవాలి అని ఇక్కడ గురుమూర్తి శిష్యునకు తెలియజేస్తున్నాడు, దర్శింపజేస్తున్నాడు. అంటే ఇక్కడ పుట్టుట గిట్టుట అనేటువంటిది, పుట్టి గిట్టేది ఏది ఇక్కడ అంటే ఎరకనే. ఈ ఎరక ఇది పుడుతుంది గిడుతుంది అంటే, ఇప్పుడు ఈ ఎరక అంటే ఇక్కడ ఏంటిది, ఎవరు ఇక్కడ అంటే నేనే. కాబట్టి ఈ నేను పుట్టినాను కదా, మరి నేను పుట్టితే నేను పూర్వం ఉన్నానా అంటే లేను. మరి తల్లిదండ్రుల గర్భమయందు పుట్టినాను కదా, మరి పుట్టి నేను శాశ్వతమా అంటే శాశ్వతంగా ఉండను. మరి పుట్టినటువంటి వానికి మరణం తప్పదు, మరణించినటువంటి వానికి జననము తప్పదు అని చెప్పి గీతాచార్యుడు చెప్పినాడు కదా. జాతస్య ధ్రువ మృత్యువు అని చెప్పి, మరి జన్మించినటువంటి వానికి మరణము తప్పదు, మరణించినటువంటి వానికి జననము తప్పదు. పునరపి జననం పునరపి మరణం అనేటువంటిది ఈ యొక్క కాలచక్రం మీద తిరుగుతున్నాము కదా. మరి ఈ విధంగానే ఇక్కడ చూసినట్లయితే మరి మనము ఒక వ్యాఖ్యార్థముగా చెప్పుకున్నప్పుడు, భావ్యముగా మనం దాన్ని ఆలోచించినప్పుడు, మరి ఇక్కడ దేవతలు అనేటువంటి వాళ్ళు రాముడు పుట్టినాడు కదా. మరి రాముడు అంటే మరి ఇక్కడ దశరథుడు కౌశల్యకు పుట్టినటువంటి వాడు కదా. మరి పుట్టి మరి అతడు ఎన్నో విద్యలు నేర్చుకొని మరి ఆ తండ్రి పితృవాక్య పరిపాలనముగా మరి అడవులకు పోయి మరి మళ్ళీ వచ్చి పటాభిషిక్తుడయి మరి ఒక సీతను మళ్ళీ పటాభిషిక్తుడుగా చేసుకొని మళ్ళీ
ఆమె గర్భము దాల్చిన తర్వాత మళ్ళీ సాకలి వాని మాటలు పట్టుకొని మళ్ళీ అడవిలోకి పంపినాడు కదా. మరి తాను ఎప్పుడైతే ఆమె లాస్ట్కు లవకుశులను కానీ వారికి అప్పచెప్పి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆమె మరి సంతానాన్ని కానీ మరి వాళ్ళ లవకుశులని మళ్ళీ వారికి అప్పచెప్పి ఆమె భూగర్భము లోపలికి కలిసిపోయినట్టు మనకు తెలియవస్తుంది కదా, రామాయణము చెప్తుంది కదా. మరి శ్రీరామచంద్రుడు లవకుశులకు పట్టాభిషేకం కట్టి మరి తాను కూడా మరి ఆ సాగరం అనేటువంటి ఒక సముద్రములో పడి తనువు చాలించినట్లు మనకు చెప్తుంది కదా. అంటే పుట్టినాడు మరి కృష్ణుడు దేవకి వసుదేవులకు పుట్టి మరి నంద యశోద వాళ్ళ గర్భం అక్కడ వాడలో పెరిగి మరి లాస్ట్కు ఆయన కూడా చనిపోయినాడు కదా. మరి వీళ్ళు కూడా గురువులచే మరి ఆ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యొక్క గురువు ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుల చేత ఆ పుట్టుట గిట్టుట లేనటువంటిది ఏదైతే ఉన్నదో పరభయలు తెలుసుకొని మరి జీవితం చాలించినాడు కదా. జనన మరణ భ్రాంతి లేకుండా తను చాలించినాడు కదా. మరి ఆ విధంగా ఇక్కడ మరి ఈ పుట్టుట గిట్టుట అనేటువంటిది దాన్ని మనము వ్యాఖ్యార్థంగా ఇది శరీరం అనేటువంటిది పుడుతుంది సస్తుంది మరి అని చెప్పినారు కదా. భగవద్గీతలో మరి ఆత్మకు జననం లేదు మరణం లేదని చెప్పినారు కదా. అది మరి ఎట్లా ఉంది అని అంటే మనకు లక్ష్యార్థముగా మనం చూసినట్లయితే అద్వైత ప్రబోధయందు మరి ఈ అనిర్వచనీయ మగు మాయకు ఈ యొక్క పుట్టుట అనేటువంటిది లేనే లేదు. ఎందుకంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని అన్నారు కదా. ఆ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఆ ఏక బ్రహ్మం అనేటువంటి జగదధిష్టానమైనటువంటి ఆ బ్రహ్మము ఏదైతే ఉన్నదో తనకు తానుగా ఉన్నప్పుడు దానికి పుట్టుట గిట్టుట అనేటువంటిది లేదు. కాబట్టి మరి అది ఎప్పుడు అది మరి ఆ మాయ ఎప్పుడైతే దాన్ని ఏమన్నారంటే ఇక్కడ మనకు అచల ఋషులు అది మాయ అని అన్నారు. అంటే మాయ అంటే యామా సామాయ ఏది లేనిదో అది మాయ. మరి అన్నప్పుడు అది పుట్టుక లేదు. ఎందుకనగా తనకు తానుగానున్నప్పుడు అది రెండవది లేదు. కాబట్టి దాని యందు కూటస్థ చేతన బ్రహ్మజ్ఞానం అనేటువంటిది కలిగినప్పుడు నేనెవరు అని ఆ స్ఫురణ ఏర్పడింది కదా. మరి ఆ స్ఫురణ కలిగినప్పుడే మరి ఏకం అనేకం భవతి ఏకోహం భవిష్యం అనేటువంటి అనేకం కావాలని తలంచి మరి అది జీవ ఈశ్వర సృష్టిగా పరిణామం చెందింది కదా. మరి ఆ జీవేశ్వర జగత్తుగా ఎప్పుడైతే పరిణామం చెందిందో ఆ పరిణామం చెందినటువంటి దానినే మనకు ఇక్కడ ఏమన్నారంటే ఆ బ్రహ్మమునే అదే కదా పరిణామం చెందింది. దానినే మనకి ఇక్కడ అచల ఋషులు మాయా అని అన్నారు. ఎందుకంటే అది పరిణామం చెందింది కాబట్టి అది మాయా అని అన్నారు. కాబట్టి ఆ మాయా అనేటువంటి స్వభావము దానికి ఉన్నది. కాబట్టి మరి ఆ స్వభావము ఉన్నది కనుకనే దానికి ఏమన్నారు ఇక్కడ అంటే అది స్వయంభూ అని చెప్పి వాళ్ళే చెప్పినారు కదా. ఇక్కడ అంటే తనకు తానే తోచినటువంటిది స్వయంభూ అన్నారు. అంటే తనకు తానే తోచినటువంటిది స్వయంభూ అన్నప్పుడు తనకు తాను తోచి మరి ఇవన్నీ జీవేశ్వర సృష్టిగా పరిణామం చెందినటువంటిది తానే కదా. మరి అన్నప్పుడు తాను అనేటువంటిది ఎప్పుడైతే తోచిందో ఆ తోచినటువంటిది మళ్ళీ లేకపోతుంది కదా అని అన్నప్పుడు తోచినటువంటి దానికే ఇక్కడ మనకు పెద్దలు ఏమని నిర్ణయం చేసినారంటే అది పుట్టుట అని అన్నారు. ఆ మాయకే అది కూటస్థ స్వరూపంలో ఉండి ఆ ఈశ్వర స్థానంలో ఉండి ఈశ్వర సృష్టి మరి యొక్క పిండాండం అనేటువంటిది బ్రహ్మాండం అనేటువంటిది సృష్టి గావించుకొని మరి దాని అందు మరి అనుప్రవేశం చేసి ఎవరున్నారు ఇక్కడ అంటే తానే ఉన్నది ఆ నేననేటువంటిది ఆ పరమాత్మనే. కాబట్టి ఆ పరమాత్మకు అది తోచి మరి ఇదంతా వ్యవహారం చేస్తుంది. కాబట్టి దాన్ని ఏమన్నారు అంటే అది కళ లాంటిది అని చెప్పి మనకు దీక్షితుల వారు కలదోచిన శరీరము ఎలాగో అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పి నిర్ధారణ చేసినాడు. కాబట్టి మరి కళ అన్నప్పుడు అది తోచింది కాబట్టి ఆ కళ తోచినటువంటిది ఉంటుందా అంటే అది మళ్ళీ లేకపోతుంది. కాబట్టి ఆ తోచినటువంటి దాన్నే పుట్టుట అన్నారు, ఆ లేకపోయేటువంటి దాన్నే గిట్టుట అన్నారు. కాబట్టి అలాంటి పుట్టుట గిట్టుట అనేటువంటిది ఈ ఎరక స్వభావము. కాబట్టి మరి ఈ విధంగా ఆ పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టటి ఎరక పోడి మీద కను చట్టు వల్ల కదలకుండును బట్టబయలు ఇట్టి తిరిగి భావింపదగును అని అన్నారు కదా. మరి ఆ విధంగా ఇక్కడ మనకు ఆ పుట్టి సచ్చేటువంటిది ఎరక జాడని ఎరగకుండా అది చట్టు వలె కదలకున్నది అన్నాడు. చట్టు అంటే చట్టరాతి బండ అనేటువంటిది. ఆ చట్టరాతి బండ అనేటువంటిది అది భూమిలోకి వెళ్ళి పుట్టుకు వస్తుంది. అది పరుపు బండ అని కూడా అంటారు దాన్ని. ఆ పరుపు బండ మీదకి వెళ్ళి
అది శతకోట్ల ఒక వర్షము నీరు ఎంత దాని ఉంది ప్రవహించినా కూడా అది కదలకుండా ఉంటుంది. కాబట్టి అది చలనం అనేటువంటి దానికి ఉండదు. అది చట్టు వలె అంటే చట్టురాతి బండ అంటే అది పరుపు బండ. అది ఒక నదులలో లేకుంటే వాగులలో లేకుంటే అది పెద్ద పెద్ద ఆ సముద్రాలలో అక్కడక్కడ అది ఉంటుంది. కాబట్టి దాని అందు మరి కోట్ల కోట్ల జలము దాని అందు ప్రవహించినా కూడా అది చెలింపకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పరిపూర్ణ పరభైలు అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ అధిష్టాన చేతన బ్రహ్మమాగు ఎరుక పంచతన్మాత్ర సహితమై కనుక విషయ వాసన పద్ధతి అనుసరించి ఉత్పత్తి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ పద్ధతులు కలిగి ఉన్నది కదా. మరి ఆ విధంగా పరిపూర్ణ పరభయలు తన్మాత్ర రహితము గనుక అది ఎరుక నిర్ణయం తెలియక ఎరుక వలన చెలింపక ఉన్నటువంటిది పరిపూర్ణ పరభయలు అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు. ఆ విధంగానే మరి ఇక్కడ ఎరుక లేక సేవించుట అంటే ఎట్లా మరి అంటే పంచతన్మాత్ర రహితమగు అచల పరిపూర్ణ పరభయలు అంటే తన్మాత్ర సమితితో కూడుకున్నటువంటిది ఈ ఎరుక. కాబట్టి ఎరుక అనేటువంటిది మరి తన్మాత్ర స్వరూపమైనటువంటిది, ఆ తన్మాత్ర రహితమైనటువంటిది అచల పరిపూర్ణ పరభయలు. కాబట్టి ఆ పరభయలు కనుక ఆ పరభయలను గురుమూర్తి ద్వారా మరి గురుమూర్తి మనకు దర్శింపజేసినాడు కదా. ఆ దర్శన భాగ్యము వలన ఆ కర్మత్యాగము కర్మ ఫలత్యాగము గాక మరి ఇక్కడ ఎట్లా ఉండాలి అంటే కర్తృత్వరహితముగా కర్మ ఆచరించి ఆ యొక్క ఎరుక లేకుండా ఉండేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ ఎరుక లేక విధానం ఉండడం, ఆ విధానంలో మనము జీవనము గడపడమే ఎరుక లేక సేవింపదగును అని అన్నారు. దీనికి మనకు గురుగారు ఒక కథ కూడా చెప్పేటువంటి మహానుభావుడు చెప్పినాడు. కనుక ఏమని చెప్పినాడు అంటే జనక చక్రవర్తి అనేటువంటి ఒక రాజు, ఆ జనక చక్రవర్తి మరి యాజ్ఞవల్కి శిష్యుడు కదా. ఆ యాజ్ఞవల్కి శిష్యుడైనటువంటి జనక చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు కదా. మరి అతనికి రాజఋషి అనేటువంటి పేరు వచ్చింది కదా. ఆ రాజఋషి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ అచల పరిపూర్ణ గురువు అయినటువంటి యొక్క యాజ్ఞవల్కి యొక్క దాసుడు కనుక ఆ ఋషి ప్రోక్తమైనటువంటి పేరు తనకు వచ్చింది. కాబట్టి తన చిన్ననాటి బాల్యమిత్రుడైనటువంటి ఒకరిద్దరు బాల్యమిత్రుడైనటువంటి వాడు మరి తపోవనములకు పోయి కొన్ని సంవత్సరాలు యోగ సాధనలు చేసి మరి ఆ యొక్క ఋషి అనేటువంటిది ఆ యొక్క అచల ఋషి ఆ ఋషి అనేటువంటి పాత్రని అతడు ఒక మునీశ్వరుడుగా మరి ఆ యొక్క జనక చక్రవర్తి యొక్క రాజ్యానికి వస్తాడు. రాజ్యానికి వస్తే జనక చక్రవర్తి రాజఋషి అనేటువంటి పేరు అతనికి వినబడుతుంది. కాబట్టి నేను ఇన్ని సంవత్సరములు పోయి తపోశక్తి సంపాదించుకొని ఋషి అనేటువంటి పేరు నాకు వచ్చింది. మతడు చక్రవర్తి కదా, రాజు కదా, ఇతనికి రాజఋషి అనేటువంటి పేరు ఎలా వచ్చింది, నా మిత్రుడిని అడుగుతా అని చెప్పి ఆ రాజు దగ్గరికి వస్తాడు. జనక చక్రవర్తి దగ్గరికి వచ్చి మరి మీరు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, భార్య పిల్లలు ఇవన్నీ వీళ్ళందరితో వ్యవహారం చేస్తున్నారు, మరి రాజ్యాన్ని వెళ్తున్నావు, మరి రాజ్యాన్ని వెళ్ళినటువంటి నీకు రాజఋషి అనేటువంటి పేరు నీకు ఎట్లు అది సరిపోతుంది అని చెప్పి అడుగుతాడు. అది గురు అనుగ్రహము అని చెప్తాడు. ఎలా అది అంటే అది నువ్వు పరీక్షించాలంటే పరీక్షించి చూసుకో అని చెప్తాడు. కాబట్టి పరీక్షించాలంటే నువ్వు రాజఋషి అనేటువంటి ఆ ఒక పేరుకు సరిపడవా అన్నప్పుడు నాతో నీవు వచ్చి దాన్ని నేను పరీక్షించుకుంటానని చెప్తాడు. సరే అంటాడు. అతనికి పాదుకలు లేకుండా రాత్రి 12 గంటల సమయమున అతని వెంట తీసుకొని పోతాడు ఆ మునీశ్వరుడు. ఆ యొక్క అడవికి తీసుకుపోతాడు. మరి రాజు కదా, అతడు నడిచి అతనికి పాదాలకు చెప్పులు లేవు కాబట్టి, పాదరక్షలు లేవు కాబట్టి ఆ ఎండల అతని యొక్క పాదాలు కాలి ఆ యొక్క దాహము వేసి నడవలేని స్థితిలో ఉంటాడు. నేను ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను, నాకు దాహం బాగా వేస్తుంది, ఆ నీళ్లు తెచ్చిస్తే ఆ దూప నేను తీర్చుకొని తర్వాత సెద తీర్చుకొని మళ్ళీ నీతో ప్రయాణం చేస్తానని చెప్తాడు. సరే అని చెప్పి అతని ఒక చెట్టు కింద కూర్చుండబెట్టి ఆ యొక్క మునీశ్వరుడు నీళ్ళ కొరకని ఒక సరస్సు దగ్గరికి పోతాడు. ఆ పోయినంతలోనే ఆ యొక్క ముందు ఉన్నటువంటి సామంతరాజులు ఉన్నటువంటి వాళ్ళకు ఆ రాజ్యానికి కష్టాలు ఏర్పడతాయి. వర్షాలు లేక పంటలు లేక
ఆ యొక్క ప్రజలు ఒక కష్టపీడితులై ఉంటారు కాబట్టి మరి చక్రవర్తి అయినటువంటి జనక చక్రవర్తి దగ్గరికి సహాయం కొరకని అక్కడి నుంచి సామంత రాజులు ఈ రాజు దగ్గరికని ఆ బాట నుండే వస్తుండే అటువంటి సమయంలో పడితాడు ఆ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. మరి ఆ చెట్టుకొని కూర్చుని ఉన్నటువంటి వాళ్ళని చూస్తారు కదా సైనికులు వీళ్ళందరూ. ఆ రాజు చూస్తాడు, ఎవరు అతడు రాజ లాంఛనాలతో అతడు మరి వికసిస్తున్నాడు ఎవరు అని చెప్తే అక్కడి వరకు ఇతడు జనక చక్రవర్తి రాజు అని చెప్పుడుతోనే అతడు వచ్చి అతని చుట్టూరుగా ఆ పరదలు వేసి చుట్టూ సైన్యంతో ఉంచి అతనికి ఆ దహాన్ని సేద తీర్చి అతనికి అక్కడనే మరి బట్టలు వేసి అక్కడి నుంచి ఆ చెట్టు కింద చల్లగా విశ్రాంతి తీసుకుంటూ అక్క పక్క బండి అందరు నిలబడతారు. అతడు విశ్రాంతి తీసుకుంటాడు. తీసుకున్నటువంటి సమయంలో ఈ యొక్క నీరుకు పోయినటువంటి నీళ్లకు పోయినటువంటి ఈ యొక్క మునీశ్వరుడు అడిగి వస్తాడు. వచ్చే వరకు ఎవరు నీవు అని చెప్పి అతన్ని ఆపేస్తారు అక్కడ. నేను జనక చక్రవర్తి రాజుతో వచ్చాను, మేమిద్దరము ఒక సేవ దానికి ఒక పరీక్ష కొరకై మేము అడిగి వచ్చినాము, అతని దగ్గరికి నేను పోవాలని చెప్తే అతని ఆజ్ఞ లేనిది నీవు రావద్దు ఇక్కడిని అని చెప్పి అతన్ని అక్కడనే ఆపేస్తారు. తర్వాత మళ్ళీ రాజు దగ్గర చక్రవర్తి దగ్గరికి పోయి చెప్తారు, నాయన ఇట్లా ఎవరో ఇట్లా మునేశ్వరుడు అంటే నా బాల్య మిత్రుడే రమ్మను అని చెప్పి కబురు చెప్తాడు. చెప్పంగానే తీసుకువస్తాడు. అంచే వరకు నేను నీళ్ళకు పోయొచ్చారు అంతే, ఇదంతా రాజభోగం ఏంది, ఇదంతా రాజులు రాజ సైన్యము రాజభోగాలతో అనుభవిస్తున్నావు కదంటే అదంతా గురు అనుగ్రహం అని చెప్తాడు. అప్పుడు చూస్తాడు మళ్ళీ తర్వాత సరే అని చెప్పి ఆ సామంత రాజు యొక్క ఆ రథములో మునేశ్వరుని కూర్చుండబెట్టుకొని ఆ యొక్క జనక చక్రవర్తి రాజ్యానికి పోతాడు. పోయేటువంటి సమయంలో ఒక సైనికునికి చెప్తాడు ఏమనంటే, ఆ ఊరిలో రాజ్యంలో ఒక పేర్సెట్ అనేటువంటి ఒక షావుకారి మహాకోటాధీశుడు అనేటువంటి వాడు మరి ఒక రాజు జనక చక్రవర్తి ఊర్లో లేని సమయం నాడు దాన ధర్మాలు ఎన్నో యజ్ఞయాగాలు చేసి మరి రాజులైతేనే చేస్తారా, నా దగ్గర డబ్బు ఉన్నది కదా, కొదువ లేదు కదా అని చెప్పి ఎవరికి అడిగితే వారికి దానం చేసి నేను మరి రాజు లెక్క చక్రవర్తిని అనిపించుకోవాలనేటువంటి ఒక పేరుతో ఆ పేరు నాకు రావాలనేటువంటి దాంతో వాడు ఎన్నో డబ్బులు కోటాధీశుడు కదా, వాడు ఎన్నో మరి అడిగినటువంటి వాళ్ళకు గోవులను దానం చేస్తాడు, ధనము దానం చేస్తాడు, అన్ని దానం చేస్తూ ఉంటాడు. ఆ మాట ఈ యొక్క రాజు చెవిలో పడుతుంది. అప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఆ పేరు చెట్టుని తీసుకురండి అని చెప్తాడు. అన్నాక వాళ్ళందరూ సైనికులు పోయి ఆ పేరు చెట్టు ఇంటికి తీసుకుపోయి పేరు చెట్టుని నేను రాజు రమ్మంటున్నాడు పా అని చెప్పి, అంటే నన్ను రాజు ఎందుకు రమ్మంటున్నాడు అంటే, ఓహో నేను ఒకప్పుడు రాజు లెక్క నేను దాన ధర్మాలు చేసి నేను కూడా ఆ రాజ చక్రవర్తిని అనిపించుకోవాలని చెప్పి మాట పడ్డదేమో నన్ను ఖండిస్తాడని చెప్పి భయంకి అతడు వణుక్కుంటూ వస్తాడు. దగ్గర తీసుకువచ్చిన తర్వాత ఈ యొక్క సామంత రాజు ఉంటాడు, మునేశ్వరుడు కూడా అదే రథంలో ఉంటాడు. ఈ పేరు చెట్టుని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ 7 అంతరాల బోనం ఏదైతే ఉన్నదో ఆ బోనము ఈ యొక్క పేరు చెట్టు నెత్తిలో పెట్టండి అని చెప్తాడట. అంటే ఆ 7 అంతరాల బోనాన్ని ఈ పేరు చెట్టు నెత్తిలో పెడతారు. అంటాడు ఏమని చక్రవర్తి రాజు, నీవు ఈ బోనము కింద పడిన మీద ఉన్నటువంటి ఒక జ్యోతి ఏదైతే ఉన్నదో ఆ జ్యోతి కింద పడ్డట్లయితే నీ యొక్క తలకాయ నీ మెడ మీద ఉండదు అని ఆ జనక చక్రవర్తి ఆజ్ఞాపించి అతన్ని ఆ రథములో నిలబెట్టుకొని ఆ రథములో ఈ యొక్క పేరు చెట్టు నెత్తిలో బోనం పెట్టి ఆ బోనం మీదనే అతని దృష్టి ఉంటుంది. మరి అది ఎట్లా మళ్ళీ జారి కింద పడుతుందా ఆ జ్యోతి అనేటువంటిది, మరి బోనం ఒక కొండ కింద పడినట్లయితే అది మొత్తం కూలిపోతుంది కదా. ఆ జాగ్రత్తతో అతడు ఆ యొక్క దృష్టి ఆ యొక్క జ్యోతి మిన్నే ఆ ఇతరుల బోనం మిన్నే ఉంచుకొని అతడు ఆ యొక్క జాతర జరుగుతుంటుంది. ఆ జాతరలో ఈ యొక్క రథము తిరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ సర్కస్లు నడుస్తాయి కదా, మరి అక్కడక్కడ దుకాణాలు ఉంటాయి కదా. ఆ యొక్క జాతరలో ఉన్నటువంటి ఆ వస్తువులను అన్నిటినీ అక్కడక్కడ ఆపుకుంటూ రాజు తిరిగి వస్తాడు. రాజు దర్బార్ ముంగడికి వచ్చి మరి అప్పుడు ఆ ఒక పేరు చెట్టి నెత్తిలో ఉన్నటువంటి బోనం ఎందే అతని దృష్టి అంతా కూడా ఆ బోనం మీదే ఉంది. కానీ వీళ్ళు ఎక్కడెక్కడ ఆపినారు, అక్కడ ఏమేమి ఉన్నవి, ఏమేమి సర్కస్లు ఉన్నవి, ఏమేమి దుకాణాలు ఉన్నవి, ఏమేమి వస్తువులు ఉన్నవి, అక్కడ ఉన్నటువంటి భోగాలు ఏంటి అనేటువంటి దాని మీద దృష్టి ఈ పేరు చెట్టుకు లేదు. కాబట్టి అప్పుడు అడుగుతాడు రాజ దర్బార్ ముంగడికి వచ్చిన తర్వాత ఆ మునేశ్వరుని ముంగట అడుగుతాడు ఏమని అంటే, పేరు చెట్టి నీవు రథంలో ఎక్కినప్పటి నుంచి మేము రథం తిరుగుతుంది కదా, అక్కడ ఆపినాము, పలానా కాడ ఏముంది అని అడుగుతాడు. అయ్యా ఆ పలానా కాడ ఏమున్నది అనేది మీరు ఆపినరు, కానీ
నా యొక్క దృష్టి మాత్రము, నా నేత్రము మాత్రం, నా యొక్క మనస్సు మాత్రము ఆ బోనం పైన ఉన్నదయ్యా. అవి నావికేమీ కనబడలేదు అక్కడ. ఆ సర్కస్లు ఉన్నాయా, ఆ వస్తువుల దుకాణాలు, ఏ దుకాణాలు ఉన్నాయి, ఏ దుకాణాల మిఠాయి ఉన్నది, ఏ దుకాణంలో వాట బొమ్మలు ఉన్నాయి, ఏ దుకాణాల ఈ వస్తువులు ఉన్నాయనేటువంటివి నేను చూడలేదు స్వామి. మీరు ఆపుకుంటూ వచ్చినారు, కానీ నాకు ఆపింది తెలియదు, అక్కడ ఉన్నటువంటివి తెలియదు, నాకు ఏమీ లేదు. నా దృష్టి అంతా కూడా ఆ బోనం పైనే ఉన్నది అని చెప్తాడు. చూశావా మహారాజా మునేశ్వర అని చెప్పి అడుగుతాడు. మరి ఆ విధంగా ఇప్పుడు ఇతనికి గుర్తు లేకుండా ఎక్కడెక్కడ మనతో తిరిగినాడు కదా, మరి తనకి గుర్తు ఉందా అంటే గుర్తు లేదు. మరి ఆ విధంగానే ఇక్కడ మేమేమో ఆ యొక్క యాజ్ఞవల్కి అనేటువంటి ఒక గురుమూర్తికి ఈ యొక్క సన్నిధానములో అచల పరిపూర్ణ పరభైలను ధ్యానించినటువంటి మేము, మరి ఈ రాజ్య పరిపాలన, ఈ యొక్క భార్య పిల్లలు రాజ్యం అంతా పరిపాలకులందరికీ కూడా నేను రాజును కదా, నేను రాజుననేటువంటి భావము నా లోపల లేదు. ఆ కర్తు అంటే కర్త, కర్మ, క్రియ. ఈ కర్మ చేసేటువంటిది చేస్తున్నాను, క్రియ చేస్తున్నాను. ఆ కర్త అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ గురుమూర్తికి దాసోహమైనటువంటిది. అతడు ఆ గురుమూర్తికి నేను దక్షిణ ఇచ్చినాను కాబట్టి నేను కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా రాజ్యాన్ని ఏలుతున్నాను, ఇదంతా చేస్తున్నాను కాబట్టి ఇది నాది కాదు స్వామి, నేను చేస్తలేను. ఈ వ్యవహారం అంతా కూడా ఆయన ఆధీనంలోనే చేస్తున్నానని చేసేటువంటి వారిని కనుకనే ఈ జనక చక్రవర్తి రాజఋషి అనేటువంటి పేరు, అది గురు అనుగ్రహము ద్వారా వాళ్ళే పిలుచుకుంటున్నారు. నేను పిలువని చెప్పలేదు కదా. మీరు ఆ కొన్ని 20 సంవత్సరాలు పోయి తపోశక్తి సంపన్నులై మరి తపో ఋషి అనేటువంటి పేరు మీకు వచ్చిందని చెప్పుకున్నారు కదా. మరి ఏ తపస్సు చేయకుండానే నేను రాజ్య పరిపాలన చేస్తూ కర్తృత్వరహిత కర్మాచరణ చేస్తూ రాజ్యాన్ని పరిపాలించినటువంటి నాకు ఆ రాజఋషి అనేటువంటి పేరు ప్రజలే పెట్టుకున్నారు స్వామి అని అడిగినాడు. ఎంతటి గొప్పవాడివయ్యా, అతని గురువు నీవు, మీ యొక్క గురువు ఆ అనుగ్రహము ద్వారా నీవు ఆ యొక్క ఎరుక లేక సేవింపినటువంటి రాజ్యంలో నీవు లేని స్థితిలో నీవు ఉన్నావు. మీ అంతటి గొప్పవారు ఈ ప్రపంచంలో లేరు అని చెప్పి 2 పాదాల పైబడి శరణాగతుడైతాడు ఆ యొక్క తపో ముని అయినటువంటి వాడు అని చెప్పి మనకు గురువుగారు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఎరకలేక మనం కూడా ఈ కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ విధంగానే మరి మనం కూడా మనకు గురువుకు తనుమన ధనముల గురువుకు నొసిగి ఈ లోక ఎరక లేనటువంటి యొక్క స్థితిలో మనం వ్యవహారం చేస్తున్నాం కదా. అలాంటి స్థితి కూడా మనకు గురు అనుగ్రహం వలన కలగజేసినాడు. కాబట్టి అందువరకు ఎరకలేక సేవించుట అనేటువంటిది, ఆ ఎరుకకు అనేటువంటిది దానికి మూలమే లేదు కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరము, కలదోచిన శరీరం ఎలాగో అలాగే అనేటువంటి నిర్ధారణలో మరి తాను ఉన్నటువంటి మన అందరము కూడా. కాబట్టి మరి ఆ విధంగా ఇంకేమంటున్నాడు, వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుక భావింపదగును అంటున్నాడు. అంటే నేల విడిచి సాము చేయుటకు వీలుగాని విధమున మరి యొక్క మానవ తరుణోపాయమునకు నిర్ణయించిన వేదాంత సిద్ధాంత నిర్ణయములు అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములు అన్నటువంటి వేదములు, అవి వేద శిరస్సులకు ఉపనిషత్తులందు నిర్ణయములకు వేదాంతములు, శాంతి పద్ధతుల నిర్ణయింపబడిన సిద్ధాంతము, ఈ త్రివిధములు వేదము అను పేరుచే నిర్ణయింపబడినటువంటి వేదాంతము. మరి వేదాంతమును మొట్టమొదటిసారిగా పరమశివుడు బ్రహ్మదేవునికి ప్రబోధించగా మరి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి వశిష్ఠునకు, వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు, శ్రీరామచంద్రుడు ఆంజనేయునకు ప్రబోధించి ఉన్నారు. కాబట్టి అందుచేత మరి సచిదానంద స్వరూపముకు చేతన బ్రహ్మమే పరిపూర్ణ బ్రహ్మమని నిర్ణయము వారు ఆ వశిష్ఠుని నుంచి కాంచి మరి ఇక్కడ ఆంజనేయుని వరకు కూడా మరి వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆ అధిష్టానమైనటువంటి ఆ పరబ్రహ్మమే, ఆ సచిదానంద స్వరూపమైనటువంటిదే, అది పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటి నిర్ణయములో వాళ్ళు సేవ చేసినారు. కాబట్టి మరి ఇదొక పరంపర. మరి ఇప్పుడు అచల ఋషి పరంపర ఎక్కడి నుంచి అని అంటే అది శ్రీ మహావిష్ణువు కాంచి అని పెద్దలు నిర్ణయం చేసినారు కదా. మరి అది అంతము లేని ప్రపంచమే స్వరూపముగా కలిగినట్టి, సర్వమును వ్యాపించినట్టి, సమస్తమునకు ఆశ్రయుడైనట్టి విశ్వవ్యాపియగు ఆ విష్ణుమూర్తి అను పరమాత్మ
ఈ విశ్వమంతయు తిలకించి తనను తాను తెలుసుకొని ఇది అంతయు ఏనుగు తొండము వలె కదులుచు నిలకడ లేకుండా మరి ఇది ఉన్నది. ఇదంతయు ఏనుగు తొండం వలె మరి కదులుచున్నది. ఈ ఒక తాను నేనెవరు అనేటువంటిది అది తెలుసుకొని మరి ఇది ఎట్లా ఉన్నది అంటే ఏనుగు తొండం వలె కదులుచు నిలకడ లేకుండా ఉత్పత్తి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు పొందుచున్నది కదా. మరి దీని శాంతి కొరకు నిర్ణయముంచిన వేదశాంతి పఠనము ద్వారా తెలియచున్న అచల పరిపూర్ణ పరభయలు జనన మరణము లేక శాశ్వతముగా నిలిచి ఉండునని సిద్ధాంత పద్ధతిని తెలుసుకున్నటువంటి మహానుభావుడు మొట్టమొదటిసారి శ్రీ మహావిష్ణువు. కాబట్టి అలాంటి శ్రీ మహావిష్ణువు మరి బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణు త్రిమూర్త్యాత్మక దివాకరం అను న్యాయమున ఉత్పత్తి కారకుడు బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు రుద్రుడని నిర్ణయములు ఉన్నాను. త్రివిధముల యందు యుండు ఏకాత్మ స్వరూపమగు సూర్యుడు జనన మరణ భ్రాంతిరహితమునకు నిర్ణయించిన సిద్ధాంత పద్ధతిలాగు అచల పరిపూర్ణ పరభయలును నిర్ణయము ప్రబోధించినాడు. సూర్యునికి మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువు సూర్యునికి బోధించినాడు. మరి సూర్యుడు యాజ్ఞవల్కి జనకునికి, జనకుడు శుకునకు, మరి ఇది పరంపరగా సాందీపుడు శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి మరి ప్రబోధించి ఉన్నాడు కదా. మరి ఉభయ ప్రబోధలయందు ఈ బోధయందు మరి శ్రీకృష్ణ గీతాచార్యుడైనటువంటి మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పినాడు కదా. ఏమని? నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన అర్జున, నేను నీవు పుట్టక పూర్వం ఉన్నటువంటిది అది అచల పరిపూర్ణ పరభయలు. దాని అందు నేను నీవు గురు శిష్య ఉభయనాస్తి అని చెప్పి మనకు బోధించినాడు కదా. మరి ఆ పద్ధతిగా శ్రీకృష్ణుని యొక్క భావమునకు పోయి నీవు ఆలోచన చేసినప్పుడే, విచారించినప్పుడే అది చిక్కుతుంది. కానీ గురుముఖత లేకుంటే అది తెలియబడదు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధమునకు, తర్వాత శ్రీధరుడు శివరామ దీక్షితుల వారు అప్పయ్య మంత్రి పరశురామ సీతారామస్వామి భాగవత కృష్ణదేశకేంద్రుల వారికి, మరి భాగవత కృష్ణదేశకేంద్రుల వారు పీల్కాన శంకర ప్రభు లక్ష్మణ స్వామి వారికి, మరి ఆ విధంగానే అవధూత స్వామి వెంకటేశ్వర స్వామి నుండి శ్రీ భూమానంద హనుమంత దేశకేంద్రుల వారికి, మరి భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు శ్రీ దయానంద పొన్నార రాజయోగేంద్రుల వారికి, శ్రీ దయానంద పొన్నార రాజయోగేంద్రుల వారు మద్గురులైనటువంటి శ్రీ అమలానంద పాటల పండరినాథ సద్గురు వర్యులకు ఈ యొక్క గురుముఖత ఆ యొక్క పరిపూర్ణ దర్శనం చేసి ఉన్నారు. కాబట్టి వారు మరి శిష్యరత్నమైనటువంటి శ్రీ అమలానంద పాటల పండరినాథ్ మద్గురువర్యులచే మనము ఒక పరిపూర్ణ దర్శన భాగ్యం మనకు కలిగింది కదా. మరి అలాంటి పరిపూర్ణ భావ్యం అనేటువంటిది మరి ఇది గురుముఖత నాటి నుండి నేటి వరకు కూడా మరి ఇది ఇక్కడ వశిష్ఠుడు చెప్పినటువంటి బ్రహ్మ ఉపదేశించినటువంటి వశిష్ఠుడు చెప్పినటువంటిది కూడా బ్రహ్మము అధిష్టాన చేతన బ్రహ్మము కూడా పరిపూర్ణము బట్టబయలుగానే ఉన్నది కదా. మరి అది అంతా కూడా అది చెలించేటువంటిది, అది మరి దాని అందే చలనం ఉన్నదనేటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి నాటి నుండి నేటి శ్రీధర శివరామ దీక్షితుల వారు దాన్ని మనకు సిద్ధాంతము చేసి అసలు బోధ అనేటువంటి గ్రంథాన్ని రాసించినటువంటి మహానుభావుడు. కాబట్టి అది గురుముఖత. మరి దీన్ని విచారించినప్పుడు ఇదంతా లేని ఎరక అనేటువంటిది తెలియబడుతుంది. మరి ఎప్పుడైతే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము కలదోచిన శరీరం ఎలాగో అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని ఎప్పుడైతే నీకు దృఢపడుతుందో అప్పుడే అది స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు, అది ప్రత్యక్షముగా ఉన్నదనేటువంటి దాన్ని మనము గురుముఖత తెలుసుకోనవలే. కాబట్టి ఆ గురుముఖత తెలుసుకున్నటువంటి దాని యందు ఆ యొక్క బట్టబయలకు జనన మరణములు అనేటువంటిది పుట్టుట గిట్టుటటువంటిది లేదు. అలాంటి భ్రాంతిలో లేకుండా చేసుకున్నటువంటి వాళ్ళే మరి అది అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి పరంపర గురువులు. కాబట్టి మనమందరం కూడా ఆ పరంపరలో ఆ యొక్క పరిపూర్ణ దర్శనముగా తెలియబడినటువంటి జనన మరణ భ్రాంతి లేకుండా చేసుకున్నటువంటి వాళ్ళే అచల సాంప్రదాయకులు అనేటువంటి భావాన్ని ఈ యొక్క కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణదేశకేంద్రుల వారు. ఎందుకంటే శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి హృదయము ఈ గ్రంథము. కాబట్టి అతని యొక్క హృదయం నుండి వచ్చినటువంటివి ఈ మాటలన్నీ కూడా మనకు కందార్థ రూపములుగా మనకు
దీనికి తీర్చిదిద్ది మహానుభావుడు కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ కందార్థము ద్వారా ఈ యొక్క అచల పరిపూర్ణ దర్శనం అనేటువంటి దానిని మనకు ఈ కందార్థముల ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.